ఈ కార్ రేస్‌లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు చాలా వినిపిస్తుంది. సో, దీని గురించి మీరేమంటారు? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ కార్ రేసులో జరిగినటువంటి కాంప్లైంట్ ఏదైతే కేటీఆర్ మీద వాళ్ళు అనుమతి తీసుకొని కాంప్లైంట్ చేయడం జరిగింది. చట్టం 100% తన పని తను చేసుకోబోతుంది. నేరస్తులు ఎవరైనా కూడా వీళ్ళు చిన్ననా పెద్దనా అనేది చట్టం ముందు అందరూ సమానులే. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఇలా కాంప్లైంట్ ఇచ్చారంటే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారా, లేకుంటే చట్ట ప్రకారం ఆ ఇచ్చినటువంటి సెక్షన్ల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారనేది చట్టం 100% పోలీసు వ్యవస్థ వాళ్ళ రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం వెళ్తారు. దాంట్లో అరెస్ట్ అవుతారా లేదా? ఇప్పుడు దోషిని కాంప్లైంట్ చేసినప్పుడు వాడు దొంగ అయినప్పుడు తప్పనిసరి అరెస్ట్ చేయాల్సిందే కదా, ఆ శిక్ష పడాల్సిందే కదా. కాబట్టి చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఇవాళ నిన్నటి మొన్నటి వరకు కూడా కేటీఆర్ ఏమన్నాడు, నా ఇంటర్వ్యూ కూడా వీకలేరు, నన్ను ఏం చేయలేరు, ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది అని పెద్ద ప్రగల్భాలు వాడికి. ఇండియాలో ఎక్కడికి వచ్చిండు? మళ్ళీ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టాలి, ఈ కార్ రేస్ గురించి మాట్లాడాలి అనే పరిస్థితి అప్పుడెక్కడికి పోయిందబ్బా నువ్వు? అంటే మాట మార్చుకుంటూ తనను తాను సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను దొంగతనం చేసింది బయటపడుతున్నటువంటి ఒక అబు నిరాధారమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళ పక్షాన. వ్యక్తుల మీద దూషించడం, వ్యక్తుల మీద ఆరోపణలు కాదు. ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దీని మీద కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ నేను ఏం తప్పు చేయలేదు, అసలు ఏం తప్పు చేయలేదు అన్నట్టే నిన్న గాంధీ భవన్ లో కూడా చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. అది ఏదైతే వాళ్ళకు ఒకటి లగచల్ల బెయిల్ రావడం జరిగిందో అక్కడ మంచిగా దర్జాగా ఉన్నారు. అంటే అసలు నేను అరెస్టే అవతలేనని చెప్పేసి అట్లా ఉన్నాడు ఆయన. ఒక ఆయన నిబ్బరంగా అంటే బయటకు పడకపోకుండా పబ్లిక్ కనిపించదు అనేటువంటి ఉద్దేశం. చట్టం మాత్రం తప్పనిసరిగా ఒక సెక్షన్లు ఈ సెక్షన్ల ద్వారా అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఆ కేసుల ప్రకారం ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన క్వాష్ పిటిషన్ ఇస్తాడా లేకుంటే బెయిల్కి వెళ్తాడా అది చట్టం న్యాయస్థానం చూసుకుంటుంది. కానీ అరెస్ట్ మాత్రం తథ్యం. తప్పనిసరిగా ఈయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా చట్ట రూపంలో తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాకు విశ్వాసం ఉన్నది. ఆ తర్వాత చట్టంలో ఆయన ఆ నాంశం ప్రకారం చట్టానికి ఏ విధంగా అప్లై చేసుకుంటాడు అనేది ఆయన అది వ్యక్తిగత విషయం. మళ్ళీ జనాలు ఏమనుకుంటున్నారంటే ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, కావాలని కక్ష కట్టిరు, కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో కావాలని కక్ష కట్టి ఇదంతా చేపిస్తున్నారు. గతంలో మా కవిత గారిని చేయించారు, ఇప్పుడేమో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయించే ఏదో ఒక కేసులో అని చెప్పేసి ఇట్లా చాలా వినిపిస్తున్నాయి. సో మీరేమంటారు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను స్వచ్ఛమైనటువంటి పాలన ఇచ్చే విధంగా పోయేటువంటిది. కానీ ఈ పక్షపాత ధోరణులు కానీ అటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వంలో కూడా చేయదు. కాకపోతే మీరు చేసినటువంటి అవినీతి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఇలా అబ్బరంగా మీరు మందికి దోచిపెట్టారు అనేటువంటి విషయాన్ని ఇలా పబ్లిక్ ఆల్రెడీ గమనించారు. ఏ విషయంలో ఇలా కవిత దేనికోసం మీద ఒక లిక్కర్ స్కామ్ లో, అది ఆనాడు ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ చట్టం తన తప్పని తను చేసుకపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చింది. రేపు న్యాయస్థానం ఏం రిజల్ట్ చెప్తుందో తెలియదు. అలానే వీళ్ళ మీద కంప్లైంట్ ఒక గవర్నమెంట్ ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిండు, ఇది జరిగింది తప్పిదం జరిగింది, 55,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఈ కార్ రేసులకు ఇచ్చిండు అని చెప్పి. అది తప్ప లేకుంటే తప్పు జరగబట్టుకనే కదా ఒక ఆఫీసర్ కంప్లైంట్ చేసింది. ఇలా దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత నీకున్నది. చట్టాన్ని గౌరవించే వ్యక్తులు చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి నువ్వేదో నేను మంత్రి పదవి చేసినా లేకుంటే నేను అంతకుముందు సీఎం కొడుకునేటువంటి ఉపేక్షించేటువంటి ప్రసక్తి లేదు. చట్టం ముందు అందరు సమానులే. నీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. మీరు చేసినటువంటి ఏ ప్రజాధనం దోషపెట్టిన దానికి తప్పనిసరిగా ఈ యొక్క చట్టం శిక్షను వేస్తనేటువంటి నమ్మకం మాత్రం మాకున్నది. ఈ కార్ రేసులోనే ఇలాంటివి ఇంకెన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయని అక్రమం ఏంటన్నది ఇలా 1,00,000 కోట్ల రూపాయలు ఇలా కాళేశ్వరం చూసినాం, కుంగిపోయింది. అక్కడ పందిల్లా సుందిల్లా ఎటువంటి ఒక్క ఎకరాకు కూడా నీరు రానటువంటిది 1,00,000 కోట్ల రూపాయలు ఇలా కాళేశ్వరం పెట్టారు. దేనికోసం ఏ ఒక్కదానికి మీరు అది చేశారు? ఇలా 3,000 రూపాయల భృతి ఇస్తున్నారు, ఇవ్వలే. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా ఇలా అప్పనంగా మీ కార్యకర్తలకు కొన్ని వేల ఎకరాల భూమిని అప్పనంగా ఇచ్చుకున్నారు. ఇవన్నీ కాదా? ప్రతిదీ అవినీతే. ఏ శాఖ తీసుకున్నా కూడా పూర్తి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఇలా ప్రజల మీద 7 లక్షల కోట్ల రూపాయల అప్పును పెట్టి ఇలా దిగిపోయింది. ప్రజల మీద శిక్షించారు, బయటకు వెళ్ళగొట్టారు. ఇంకా బుద్ధి వస్తలేదు. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని చేసినటువంటి తప్పులకు ప్రజలను క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తాం.
అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అంతగానం అప్పు చేయలేదు, ఇప్పుడే ఎక్కువ అప్పు అవుతుంది, ఇంకా మరి ఇప్పుడు లాభాలు ఒకసారి చూపించమనండి, మాకు అప్పుడు మేము ఎక్కువ లాభాలు తెచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని ప్రెస్ మీట్లలో అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఎలా ఉంది మీకు తెలిసినంత వరకు, గతంలో ఎన్ని అప్పులు చేశారు, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? ఒకటే విషయం అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన అయినప్పుడు 60,000 కోట్ల రూపాయల అప్పు, 16,000 కోట్ల రూపాయల నిల్వ ఇలా ఇచ్చిపోయింది ఆనాడు మనకు బైపర్కేషన్ అయినప్పుడు తెలంగాణకు. ఇవాళ నువ్వు 8 సంవత్సరాలలో అంటే 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్, 72 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చింది 60,000 కోట్ల రూపాయల అప్పు, 16,000 కోట్ల రూపాయల నిల్వ. కానీ ఈ 9 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? ఈ 60,000 తీసుకొచ్చి 70 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. రూపాయి కూడా నిల్వలేదు. ఇది మీరు చేసిన ప్రగతి. కానీ ఇలా ఒక్కటే ఏడాది లోపల కాంగ్రెస్ పార్టీ పాలన బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, వీళ్ళందరికీ కానీ అప్పులు లేకుండా, అంటే అప్పులు కామన్గా మీరు 1 ఇయర్లో ఆ ప్రాసెస్ తీసుకుంటే మీరు వేసిన దాంట్లో 0.10% కూడా కాదు. కానీ ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజలకు సరైనటువంటి అన్ని ప్రయోజనాలు ఉండేటటువంటి సబుద్ధుతం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, కానీ మీరు అప్పనంగా దోచుకునేటువంటిది. ఇలా లక్షల కోట్ల రూపాయలు ఒక కాళేశ్వరంలో మీ అరుణులకు ఇచ్చారు కదా. ఈ విధంగా ప్రతి శాఖలో వాళ్ళ కాంట్రాక్టర్స్, ఇలా ఎన్ని కాంట్రాక్ట్స్ ఓన్లీ వాళ్ళ సిబ్బందికి మాత్రమే, ఏది ఎవరైనా సక్రమంగా కాంట్రాక్టర్స్ వాళ్ళకు కాకుండా వాళ్ళ అనునులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పనంగా కొన్ని వేల కోట్ల రూపాయలు దోసిపెట్టింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేసేటువంటిది అనవసరమైన వ్యక్తుల మీద కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపడదు. ఎందుకంటే 75 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, స్త్రీలకు కానీ వీళ్ళందరూ కూడా కింది స్థాయి వాళ్ళకు ఒక మేము కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు ధీమా అనేటువంటి నమ్మకంతో ఇలా మీ ప్రభుత్వాన్ని, దొరల ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఆ విధంగానే బడుగు బలహీన వర్గాల సంక్షేమమునే ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి కార్యక్రమాలు తీసుకున్నాము. ఇలా ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, 500కి సిలిండర్ కానీ, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కొందరికి ఇంకా రైతు బంధులో కానివ్వండి, అదే విధంగా రైతు మాఫీ ఏదైతే రుణమాఫీ ఏదైతే ఉందో, సో ఇవన్నీ ఇంకా చాలా కానున్నాయి, చాలా మందికి ఇంకా అవ్వలేదని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు కదా. సో వీళ్ళకి మళ్ళీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? సో అంతేనా మరి? 100% ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. ఏదైతే చేస్తుందో అదే మాత్రమే చెప్తుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇస్తామనేటువంటి ఒక మాట మీద సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ తుడికిపెట్టింది. కానీ మాట మీద కాంగ్రెస్ పార్టీకి లాభం కాదు. ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలుపుకోవడానికి తప్పనిసరిగా ఇస్తా ఉన్నది. ఇలా మీరు లేట్ ఎంత ఏడాదిలో 3 నెలలు మనకు ఎలక్షన్ పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నది. ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది. 500కే ఇలా సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. ఇలా 2 లక్షల రుణమాఫీ, దాదాపు 90% 2 లక్షల రుణమాఫీ అయిపోయింది. ఏం చెప్పకుండా ఉద్యోగాలను కల్పించడం. ఇలా డిఎస్ వేసినాం, గ్రూప్ 1 వేసారు, గ్రూప్ 2 వేసారు, గ్రూప్ 4 వేసారు. ఈ విధంగా నిరుద్యోగ ఏవైతే చెప్పినామో ఒక్కొక్కటి అవుతున్నది. ఇలా ఏడాది అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. తప్పనిసరిగా ఏదైతే 6 గ్యారంటీలు కాకుండా ప్రజలకు కావాల్సినటువంటి బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు కావాల్సిన, మైనార్టీలకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చేటదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. తప్పనిసరిగా ఇస్తుంది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనౌన్స్ చేసారు అసెంబ్లీలో. తప్పనిసరిగా 4,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని చెప్పి ఇస్తారు. స్టార్ట్ అయిపోయింది ఆ ప్రక్రియ కూడా. మీలక కాదు కదా, ఏదైతే గులాబీ కండ వేసుకున్న వాళ్ళకే కాదు, అందరు కూడా ప్రతి నిరుపేదకు పార్టీలో కాదు ఇవన్నీ చూడకుండా బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి అందరు కూడా ఇందిరమ్మలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. ఇలా అనౌన్స్ చేసింది. ఫైనల్ గా కేటీఆర్ గారు అరెస్ట్ అవబోతున్నారా? 100% తప్పు చేసినటువంటి మనిషి శిక్షింపక తప్పరు. ఇలా ఈ ఏదైతే చట్ట న్యాయం అనేది అందరికీ సమానంగానే ఉంటది. చట్టం తన పని చేసుకుంటుంది. తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా శిక్ష అనుభవించిందే. సార్, ఇప్పుడు కేటీఆర్ ఈ కార్ రేస్ లో అరెస్ట్ అవబోతున్నాడు, A1 ముద్దాయి కింద అయితే అరెస్ట్ అవబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. సో మీరేమనుకుంటున్నారు? देखो भाई, ये जो केटीआर का केसीआर का मसला है, ये कविता है, हरीश राव है, इन लोग उल्टा चोर कोतवाल डांटे, चोरी करे इन लोग और डांट रहे, दूसरे के ऊपर एलिगेशंस लगा रहे। इनका काम ये है, जिस टाइम पावर में थे किसी को नहीं सुन रहे थे। और दूसरी बात यह है कि इतना लूटे ये लोग, गवर्नमेंट को 7 लाख करोड़ रुपीस का खर्च करके गए। अभी
7 लाख करोड़ रुपए बाकी है। जब कांग्रेस गवर्नमेंट जब गई थी यहाँ से 2014 में, उस टाइम कोई खर्चा नहीं था गवर्नमेंट पे। उसके बाद से जब ये गवर्नमेंट आई के बाद से 7 लाख करोड़ का खर्च करी। इसका जवाब इनको देना है, और ये पैसा कहाँ यूज करे, कैसा यूज करे, इसमें से कितना खा गए। ये अभी क्या है, 100 करोड़ या 50 करोड़ का मसला नहीं है। इसके पीछे और दूसरे उसमें भी बहुत पैसा खाए हुए हैं लोग। ये लोग बंगारू तेलंगाना बनाते बोल के बंगारू फैमिली बना लिए ये लोग। हाँ, बंगारू तेलंगाना को कचरा तेलंगाना बना के गए। अब कांग्रेस गवर्नमेंट आई, और कांग्रेस की हकीकत ये है कि जब भी कांग्रेस आई पब्लिक को सहूलत मिलती, थोड़ा देर से मिलती लेकिन जरूर मिलती। अब जो हमारे कने जो स्कीमात है, स्कीमात जो चालू करे हैं, हल्लू 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 सब मसले हल होते। ऐसा नहीं आज चालू हुए, क्योंकि इन्हों जो गले में उतार के गए हैं पूरा। अगर इन्हों जीत जाते तो आवाम का आज बहुत बुरा हाल कर देते, यानी पब्लिक का बहुत बुरा हाल कर देते। लेकिन इनको जेल जाना तय है, पूरी फैमिली को जेल जाना तय है। एक दो पुकार रहे हैं बोल के नहीं, और इनके पीछे जितने लोग इनको सपोर्ट कर रहे हैं उनका भी कुछ ना कुछ मसला हल होने वाला है इसके बाद। ये कांग्रेस पार्टी की तरफ से उनको चैलेंज है, और इनका कुछ होने वाला नहीं है। इतनी सी बात है। इन लोग गुनाह करे हुए, यानी क्राइम करे हुए, क्राइम का इनको जवाब मिलना है। అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని చేపిస్తుంది ఇదంతా, మేము ఏం ఇలాంటి తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరేమంటారు? कांग्रेस पार्टी क्या बोल रही भाई? कांग्रेस पार्टी तुम है करे हुए हैं तो बोल दो, सीधी सीधी बात है। हम ये करे हुए बोलो ना, कांग्रेस पे एलिगेशन क्यों लगा रहे हैं? कांग्रेस ऐसा कर रही, रेवंत रेड्डी ऐसा है, रेवंत रेड्डी फंस गया उसमें बोल के बोलने का क्या मतलब है? रेवंत रेड्डी साहब का मसला ये, रेवंत रेड्डी फंस गया जो बोल रहे हैं उन्होंने खुद फंसे हुए हैं पूरे पिंजरे में इस वक्त। अब पिंजरे में जाना है उनको, जेल का रास्ता देखना है, या तो चंचलगुड़ा जेल जाना है तो तिहाड़ जेल जाना है उनको, ये तय है।